అసలు ఈ గొడవ అంతా ఎందుకు స్టార్ట్ అయింది? ఈ గొడవ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది? ఒక ఎనలిస్ట్, ఒక విశ్లేషించే వ్యక్తి, ఆయనంటే నాకు గౌరవం, ఆయన మీద నాకు గౌరవం ఉంది, ఆయన తీసుకుపోయి ఓ మీడియాలో మాట్లాడతా అమిత్ షా గారి గురించి మాట్లాడారు. అమిత్ షా గారు నేను మాట్లాడుకున్నామంటే ఆయన విన్నారంటే ఆయన కూర్చొని తప్పుడు మాటలు మాట్లాడుతూ దాన్ని ఖండించే నా మీద మనకు మాట అంటే మన జన సైనికులు ప్రతి చోట ఏదో కూర్చొని ఒక కేసులు పెట్టారు కూడా నాకు తెలియదు. తెలిసిన వెంటనే చెప్పాను, అవన్నీ వదిలేనని చెప్పాను నేను. అవన్నీ మళ్ళీ ప్రెస్ క్లబ్లో పోయి మీరు తిడుతూ ఉంటే, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే దాంట్లో కూర్చోబెట్టి ఎంతకాలం చేస్తారు? 12 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా తెలంగాణలో ఉపాధి లేకపోయినా ఏమి లేకపోయినా దానికి ఆంధ్రుడే కారణం, దానికి పవన్ కళ్యాణే కారణం. పరిశ్రమల్లో ఈ లెక్కల్లో ఇంక మీరు ఎప్పుడు మీరు ఎన్ని చేసినా ప్రతిదానికి ఎక్కడో చోట తెలంగాణ ప్రజలు ఇది గ్రహించాలి. ఉద్యోగాలు రాకపోయినా ఉపాధాలు రాకపోయినా ప్రతిదానికి ఆంధ్రోడు కారణం అంటే ఆంధ్ర ప్రజలు నిజంగా ఎందుకు వస్తారు ఇక్కడికి? తెలుగు చిత్ర పరిశ్రమ ఎందుకు వచ్చింది? ఎక్కడో మద్రాసులో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ రావడానికి కారణం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్న నాయకులు చెన్నారెడ్డి గారు తీసుకొచ్చారు ఇక్కడికి. ఆయన తీసుకొచ్చారు ఇక్కడికి. 50 సంవత్సరాలు కలిసి ఉన్న రాజధాని ఇక్కడ సడన్గా పోయి మీరు ఇక్కడ రాకూడదు అని కొంతమంది నాయకులు, తెలంగాణ ప్రజలు వేరు. నేను మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నా, పాలకులు వేరు, ప్రజలు వేరు. తెలంగాణకి అన్యాయం చేసిన పాలకుల్ని, దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా వాడిని కూడా ఉరిదీసాను పర్లా. పాలకులు వేరు, ప్రజలు వేరు. మీరు పాలకులను తిట్టుకున్న ప్రజలను తిడితే, విద్వేషాలు రెచ్చగొడితే ఈ దేశం ఎటుపోద్ది? సూరత్లో తెలుగు ప్రజలు ఉన్నారు. రేపొచ్చిన గుజరాతీ మనుషులందరూ గుజరాతీస్ అందరూ కూర్చొని తెలుగు వాళ్ళు ఇక్కడ ఉండకూడదంటే కుదురుద్ది అక్కడ? నాందేడ్లో ఉన్న తెలుగు వాళ్ళు, షోలాపూర్లో ఉన్న మన తెలంగాణ తెలుగు వాళ్ళు అందరూ కూర్చోబెట్టి మా మహారాష్ట్రీయులు తిరగబడితే ఏమవుద్ది? దేశం నిలబడద్దా? దేశం ఒకటిగా ఉంటుందా? ఎంతకాలం తిడతారు? ఎంతకాలం? నేను అమిత్ షా గారిని అన్నారని చెప్పి నేను మాట్లాడగానే కూర్చోబెట్టి ఒక్కళ్ళు దానికి చిలవలు పలవలు చేసి నాకు తెలంగాణ అంటే పడదు, నాకు వీళ్ళంటే పడదు, వాళ్ళంటే పడదు, ఇన్ని సంవత్సరాలు 12 years కూర్చోబెట్టడం మేము ఒక చెరువుని కబ్జా చేసామంట. నాకేం పర్లేదు. నిజంగా మీరన్నట్టుగా కబ్జా చేస్తే ఇల్లు తగలబెట్టారా? నాది వచ్చి మీరు ఉంచుతారా నన్ను? ఒక్కొక్కళ్ళు కూర్చోబెట్టి 111 జీవోలు ఏమేం చేశారు అటు చూసిపోండి, అటు చూడండి. నిజంగా ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికే చెప్తున్నా, ఆయనంటే నాకు ఇష్టం, ఆయనంటే గౌరవం నాకు. కానీ వారికే నేను చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వానికే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ కనుక ఆ చెరువుని ఒక చెరువును ఆక్యుపై చేసుకున్నాడంటే సంతోషంగా చెప్తాను, ఈ రోజున తెలంగాణ ప్రభుత్వానికి రాసి ఇచ్చేస్తున్నారు. అలాగే లెఫ్ట్ మేము వామపక్షవాదులు అని చెప్పి ఒక ఎనలిస్ట్ మాట్లాడతా, ఇది ఎలా ఉంటుందంటే, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పే వామపక్ష భావజాలం ఈ రోజున ప్రాంతీయతకు వచ్చింది. ఆ వామపక్ష భావజాలం చెప్పే వ్యక్తి అనలిస్ట్ ప్రకారం ప్రపంచ కార్మికులారా ఏకం కండి చెప్పే వామపక్ష భావజాలం ఈరోజు ఎక్కడికి వచ్చింది? ఆయన చెప్పిన విధానం ప్రకారం ప్రాంతీయతకు వచ్చింది. కమ్యూనిజం ఎందుకు చచ్చిపోయిందంటే ఇలాంటి వాటి వల్ల చచ్చిపోద్ది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు పెట్టినటువంటి అక్రమ కేసుల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ ట్విట్టర్ హ్యాండిల్లో, తెలుగుదేశం అధికార ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టిన పోస్టుని వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువాని వేసి ఆయనని ఒక పార్టీకి అంటగట్టేటువంటి ఒక కుట్రని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ పోస్టుని తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు
అనేక తీర్మానాలు చేసినటువంటి ఈ రౌండ్ టేబుల్లో ఎందుకు ఈ రకమైనటువంటి పెత్తనం మొదలైంది అనేది చక్కగా మేమంతా విశ్లేషించినాం. స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఒకటే, మరి తెలంగాణ ఉద్యమ కాలంలో ఎన్నో రకాల దాడులు ఎదుర్కొన్నారు సీమాంధ్ర పాలకులు. అది ఏ పార్టీ వాళ్ళైనా, తెలుగుదేశం అయినా, కాంగ్రెస్ అయినా. అప్పుడు పెట్టని కేసులు, అప్పుడు లేని ధైర్యం ఇప్పుడు ఎట్లొచ్చింది అని కూడా మేము అడగదలుచుకున్నాం. ఎందుకంటే సీమాంధ్ర పాలకుల మీదనే యుద్ధం జరిగింది. ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళకి సంబంధించి అనేక దాడులు కూడా వాళ్ళు ఎదుర్కొన్నారు ఆ కాలంలో, ఉద్యమం జరిగిన కాలంలో. 14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక వివిధ సందర్భాల్లో కూడా మాట్లాడారు. మన బీఆర్ఎస్ పార్టీని, ఆనాడున్న టీఆర్ఎస్ తర్వాత ఏర్పడిన బీఆర్ఎస్ మాట్లాడింది. అట్లాగే ప్రజా సంఘాల వాళ్ళ మీద చాలా విషయాల్లో గట్టిగా మాట్లాడాం. అక్కడ మాట్లాడాం, ఇక్కడ మాట్లాడాం. ఆఖరికి రాజధాని పూలింగ్, చంద్రబాబు నాయుడు రాజధాని పూలింగ్ చేస్తే మేం చేసాం గ్రామ గ్రామాన. మేం పెట్టిన మీటింగ్కే జగన్ వచ్చాడు, మేం పెట్టిన మీటింగ్కే పవన్ కళ్యాణ్ వచ్చాడు, మేం పెట్టిన మీటింగ్కే రఘువీరారెడ్డి, అంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రతినిధిగా ఉన్న రఘువీరారెడ్డి వచ్చాడు. పెద్ద ఎత్తున రాజధాని పూలింగ్ చేయొద్దు, 36,000 ఎకరాలు చేశారు, 40,000 చేస్తామన్నారు. అప్పుడు కూడా మేము గ్రామాన తిరిగి పెద్ద ఎత్తున ప్రచారం చేశాం చంద్రబాబు పాలసీలకు వ్యతిరేకంగా. మేధా పట్కర్ని, స్వామి అగ్నివేష్ని తిప్పాం గ్రామాల్లో. ఎక్కడైనా ఉద్యమం చేస్తాం, అట్లాగే ఎక్కడైనా ప్రజల పక్షం మాట్లాడతాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారైనా అన్ని విషయాలను విశ్లేషిస్తారు. అన్ని విషయాలు ఆయన ఒక రాజకీయ విశ్లేషకులు, ఆయన ఒక జర్నలిజం ప్రొఫెసరు. ఆయన మాట్లాడతారు, అనేక సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారు. కానీ మాట్లాడిన దాన్ని అది ఏమంత పెద్ద విషయం అని ఇంత సీరియస్గా మేము అనేక ఉద్యమాల్లో అంతకన్నా సీరియస్గా మాట్లాడాం. తెలంగాణ ఉద్యమంలో మాట్లాడాం, అనేక ఉద్యమాల్లో. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి వచ్చినాక వాళ్ళకి అంత ధైర్యం వచ్చింది. 10 ఏళ్ళు లేని ధైర్యం, తెలంగాణ ఉద్యమంలో 6 ఏళ్ళు లేని ధైర్యం, అంటే 16 ఏళ్ళు లేని దమ్ము ధైర్యం ఈ రోజు ఎందుకు వచ్చింది? ఇంతకన్నా భయంకరంగా యూత్ అయితే భయంకరంగా తిట్టారు, మన వాళ్ళు పాటల్లో కూడా చాలా ఘోరంగా తిట్టారు. కానీ అప్పుడెప్పుడు ఈ ధైర్యం చేయలేదు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డిని ఆ వత్తాసుగా తీసుకుని ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద అరెస్ట్ కోసం కూడా సిద్ధమై ఇక్కడికి రావడం అంటే ఏ రకంగా చూసినా ఇది మనం ఆలోచించాలా. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబుకు అనుకూలంగా ఎందుకున్నది మనం మర్చిపోవద్దు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక 2.5 సంవత్సరాలు తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎవరు? రేవంత్ రెడ్డి. అంటే రాష్ట్రం ఏర్పడినాక కూడా 2.5 సంవత్సరాలు టీడీపీలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబుకు అనుకూలంగా ఇంకా కొనసాగిస్తున్నాడు. మొన్ననేమో బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్కి అనుకూలంగా మాట్లాడి నా ప్రియమిత్రుడని పబ్లిక్గా అనౌన్స్ చేసిండు. ఈరోజేమో చంద్రబాబు తన గురువు, తన నాయకుడు, ఒకప్పుడు ఉండే, తెలంగాణ వచ్చినాక కూడా ఉండే, ఎన్నడూ జై తెలంగాణ అని బాపతు రేవంత్ రెడ్డి సీమాంధ్ర పాలకులకు వత్తాసుగా మనకి తెలంగాణ ఇస్తే యూటర్న్ తీసుకుని తెలంగాణ తిరిగి తీసుకునేంత వరకు జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో ఈయన నాయకుడు, సీమాంధ్ర పాలకులకు ప్రతినిధి. ఏ రోజు కూడా ఎట్లా యూటర్న్ తీసుకుంటారు అని ప్రశ్నించిన పాపాన పోలేదు. అంటే వచ్చిన తెలంగాణని గుంజుకున్నప్పుడు నువ్వు మాట్లాడవు, తెలంగాణకు అడ్డుకుంటారు మీరు. తెలంగాణ అప్పుడు మేము సమైక్యాంధ్రాన్ని సెటిల్మెంట్లు చేసిండ్రు. ఏ రకంగా చూసినా తెలంగాణ ప్రజల ఆకాంక్షలని పట్టించుకొని నాయకుడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, ఆకాంక్షలు, అస్తిత్వం, అట్లాగే వాళ్ళ త్యాగాలు, బిడ్డల త్యాగాలు, తల్లుల గర్భశోకాలు ఇవేమీ పట్టని రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ధైర్యం చేస్తున్నారు. వాళ్ళ పెత్తనాన్ని కొనసాగించడానికే ఈరోజు తెలంగాణ నేల మీద అడుగుపెట్టి ఈ రకమైనటువంటి దాడికి సిద్ధమయ్యారు. మన ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ కోసం ఇవాళ వాళ్ళు పూనుకున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల మనోభావాల్ని దెబ్బతీసిన, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని దెబ్బతీసిన, అట్లాగే ఇక్కడ ఉన్న ప్రొఫెసర్స్ లేదా ఇంకెవరైనా ఏ గొంతుకులైనా, అటు కేంద్రము నువ్వు ఇచ్చిన వత్తాసుతో బీజేపీ వచ్చింది అధికారంలో. ఈరోజు కేంద్రము గొంతులు నొక్కేస్తుంది. ఎన్కౌంటర్ల నుంచి రకరకాల అర్బన్ నక్సలైట్ల వరకు కేసులు పెడుతుంది, అందరి మీద ఊపాలు పెడుతుంది. కేంద్రం చేసే పని వీళ్ళ చంద్రబాబు కూడా కొనసాగించడానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి మనం వెనక్కి నెట్టబోతే రాబోయే కాలంలో తెలంగాణలో ఇటువంటి కేసులు పెరుగుతాయనేది నేను చెప్పగలను.